హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు ఈ విధంగా సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది నాని ఉబ్బుతుంది కదా, అందుకనే మనం ఒక 4-5 స్పూన్ల వరకు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని 1 గంట వరకు పక్కకు పెట్టేయాలి. చూడండి, 1 గంట తర్వాత నానిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టిన రవ్వలో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 1 స్పూన్ వరకు ఈ విధంగా పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన అల్లం 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తరిగిన ఈ విధంగా కొత్తిమీర 1 కప్పు వరకు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే మనం ఒక చిటికెడు సోడా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలంటే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మనకి వడలు వేయడానికి, గారెలు వేయడానికి ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంతవరకు వాటర్ వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం నూనె వేడెక్కిందో లేదో చూద్దాం. ఈ విధంగా కొద్దిగా వేసినట్లయితే మనకు నూనె కూడా ఆల్మోస్ట్ వేడెక్కిపోయినట్లుగా. చూడండి, వేసేటప్పటికి పూర్తిగా వేడెక్కుతుంది. ఈ విధంగా మనం నీటిలో చేతిని తడుపుకుంటూ ఈ విధంగా మనం గారెలని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, హోల్ పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు మనం రొటీన్గా చేసే గారెల కంటే ఈ విధంగా మనం డిఫరెంట్గా చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే మనం డిఫరెంట్ వెరైటీ కూడా తిన్నట్లుగా ఉంటుంది. చూడండి, మనం పప్పు నానవేయడం మర్చిపోయినప్పుడు, పిల్లలు ఇన్స్టెంట్గా అడిగేటప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ విధంగా మనం గారెలు ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల మంచిగా ఉడకాలి కదా, పెద్ద మంట పెట్టి వేయించుకోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా మనం అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక జాలిగరెట్లోనికి వేసుకొని నూనెను వడగట్టుకోవాలి. ఈ విధంగా నూనె వడగట్టిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ గారెలు అనేవి రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.